హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టైటిల్ చూసారు కదా, నేనైతే ఆవకాయ పచ్చడి పడుతున్నా అనమాట. సో ఎప్పుడు నేను ఆవకాయ పచ్చడి అనేది పట్టలేదు. మా అమ్మ ఎప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు. అమ్మ ఉన్నప్పుడు అలాంటి అవసరం రాదు కదా. కాకపోతే ప్రస్తుతం అమ్మ లేదు, కానీ పచ్చడికి మాత్రం చాలా అంటే చాలా లోటు వచ్చేసింది. అందుకని మా హస్బెండ్ ఈసారి మనమే చేద్దాము, నేనే తీసుకొస్తాను అని చెప్పేసి, యాక్చువల్లీ మాకు ఈ మామిడికాయలు దొరకవు అనమాట బెంగళూరులో. ఎక్కడో కొంచెం దూరం ప్లేస్కి వెళ్ళి తీసుకొని వచ్చారు ఆవకాయ. సో ఈ ముక్కలు, సో అక్కడ కూడా ఆ ఆవకాయ కూడా మనకి ముక్కలు కొట్టేసి ఇస్తారు కదా బజార్లో, ఇంకా అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఫెసిలిటీ లేదనమాట. సో అందుకనే ఆ పెద్ద కత్తి కూడా తీసుకొచ్చి ఆయన ఇంట్లో కట్ చేసి నాకు ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కాకపోతే నా వీడియోస్ అన్నీ ల్యాప్టాప్లోకి ఎక్కించడం వల్ల సో అట్లా క్లమ్జీ అయిపోయి అది ఇది అయిపోయి లేట్ అయిపోయిందనమాట. సో మళ్ళీ అది ఇందులోకి ఎక్కించుకొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసేటప్పటికి ఇంత టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 month అయిపోయింది నేను ఆవకాయ పట్టి. సో అండ్ చూసారు కదా, మా బాబు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఏదన్నా ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి, వాళ్ళకి ఇలాంటివి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. మనం కూడా మన చిన్నప్పుడు మన అమ్మ ఏదైనా పచ్చడి పడుతున్నప్పుడు, లేదంటే ఏదైనా పిండి వంటలు చేస్తున్నప్పుడు మనకి హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా. అలాగే వాళ్ళని కూడా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా కొన్ని మెమరీస్ ఉంటాయి అన్నమాట ఫ్యూచర్లో. మనం ఎట్లా అయితే మన అమ్మలకు మనం హెల్ప్ చేసాము, లేదా వాళ్ళు ఇలా పచ్చళ్ళు పట్టేవాళ్ళు అందరూ కూర్చొని మనం ఎలా అనుకునే వాళ్ళము, సో వాళ్ళకు కూడా అలాంటి మెమరీస్ ఉండాలని వాళ్ళు ఉన్నప్పుడే నేను ఇట్లా చేస్తాను అనమాట. అండ్ నేను తీసుకున్న ఆవకాయ ముక్కలకి నాకు 2 kgs వచ్చింది, అంటే 4 cups ఆఫ్ మ్యాంగో పీసెస్ అనమాట. సో దీనికి నేను 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ని నేను ఆల్రెడీ ముక్కలకి పట్టించి కొంచెం ఉంచాను అనమాట. సో దానివల్ల ఎక్కువసేపు ఆయిల్లో ఉంచడం వల్ల ఆ ముక్కలు అనేవి మంచిగా గట్టిగా అయ్యి ఆ ముక్కలు పాడవకుండా ఉంటాయంట. అండ్ అలాగే నేను ఆవాలు అండ్ అలాగే మెంతులు కూడా పౌడర్ పట్టుకున్నాను. సో నాకు 4 cups ఆఫ్ మ్యాంగో పీసెస్కి 1 full కప్పు ఇది ఇంట్లో ఆడించుకున్న కారం అనమాట. సో గుంటూరు ఎండుమిర్చి, సో దానికి 1/4 కప్పు ఉప్పు. మా మమ్మీ క్రిస్టల్ సాల్టే వేసేవాళ్ళు, సో నేను అందుకని అట్లాగే కల్లుప్పు వేసేస్తున్నాను అనమాట. అండ్ అలాగే 1/2 కప్పు మనం ముందుగా ఆవాలు మెంతులు ఏవైతే పౌడర్ చేసుకున్నామో అవి, అండ్ అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఫస్ట్ డ్రై పౌడర్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం చక్కగా ఆయిల్లో నానబెట్టుకున్న ముక్కల్లో ఇట్లా కొంచెం కొంచెంగా కారం వేస్తూ కలుపుకోవాలి. యాక్చువల్గా మాది ఒక చిన్న సంసారం కదండి, అందుకని పెద్ద గిన్నెలు లేవన్నమాట కలుపుకోవడానికి. ఒక చిన్న బేషన్ ఉంటే దాంట్లోనే కలుపుతున్నాను. సో కలిపేది నేనే అని తెలియడానికి పక్కన అట్లా యాడ్ చేశాను అనమాట. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ మాకు ఇక్కడ గుంటూరు మిర్చి దొరకడం కూడా కొంచెం రేర్, ఎప్పుడో కానీ దొరకవు. నేను ముందుగానే తెచ్చుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేపించుకొని అంతా రెడీగా ఉంచుకున్నాను అనమాట. సో మా అమ్మ ఎలా చేస్తుందో అవన్నీ గుర్తుపెట్టుకొని నేను కూడా అదే ప్రాసెస్లో వెళ్తూ ఉన్నా అనమాట. సో ఎట్లా వస్తుంది అనేది 3rd day రుచి చూసాక కానీ తెలియదు, కానీ కలర్ అయితే మాత్రం ప్రస్తుతానికి చాలా బాగుంది. సో నేను ఇట్లా అన్ని పౌడర్స్ మంచిగా కలిపేసుకున్నాక ఆవకాయ మంచిగా ఒక డబ్బాలోనే తీసి పెట్టేసుకుంటున్నాను. సో మనం 3 days వరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఈ టేస్ట్ కోసం మనం ఎదురు చూడాల్సిందే కదా, ఆవకాయ టేస్ట్ చూడాలి అంటే. సో కొంచెం నేను ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ ముక్కలు ఎలా ఉంటాయో తెలియదు అనమాట. ఆవకాయ నిల్వ ఉండాలి ఎక్కువ కాలం అని చెప్పి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. చాలా పైన పెట్టినట్టున్నారు. థ్యాంక్ యూ. సో 3rd day తీసి చూస్తున్నా అనమాట. మళ్ళీ ఒకసారి కలుపుకుంటాం కదా, ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవడానికి. అస్సలు ఎంత బాగా ఊరిందంటే ఆ పచ్చడి, ఆ కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది.
ఇప్పుడు కూడా చూసారా, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు నోరు ఊరిపోతుంది ఆవకాయ చూసి. ఆవకాయ అంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. సో మంచిగా ఆయిల్ కూడా మంచిగా సరిపోయింది. నేనైతే ఎక్కువైపోయిద్దని అనుకున్నాను కానీ లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు ఉప్పు కారం కూడా ఏది ఎక్కువ కాలేదు అండ్ అలాగే తక్కువ కాలేదు. తక్కువ అయితే మనకి లైట్గా నొరగొస్తుంది, తెలిసిపోతుంది. మంచిగా సరిపోయిందనమాట. అమ్మలైతే చేతితో కలిపేవాళ్ళు. ఇది చాలా వేడిగా ఉందన్నమాట. ఆవకాయ కోసము అన్నం వండాను, సో అందుకని గరిటతో కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ ముద్ద. ఇది ఆవకాయ పచ్చడి అమృతమహి. సో వీడికి మొదటి ఆవకాయ కాబట్టి నేను మా బాబు కూడా పెట్టాలని అనుకున్నాను. కాకపోతే చాలా లైట్గా కలిపి ఎక్కువ నెయ్యి వేసి కలిపి పెట్టా అనమాట. సో వాడికి చాలా బాగా నచ్చింది. చూసారు కదా. చెరి ఎలా ఉందమ్మా, బాగుందా? మనం ఏదైనా చేసి పెట్టినప్పుడు పిల్లలు ఇలా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో. సో మనకి అమ్మలైన తర్వాత తెలుస్తుంది కదా, మనం కూడా చిన్నప్పుడు ఇలాగే తింటుంటే మన అమ్మ కూడా చూసి మురిసిపోయేది. ఇక్కడ బేషన్తో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా సార్? పర్లేదా? మా అమ్మ రేంజ్కి వచ్చానా? That's it for today guys. See you all in another vlog and please do like, share and subscribe to my channel.